హాయ్. సో, ఇవాళ నేను నా వీక్ 2 ప్రోగ్రెస్ వీడియో చేస్తున్నా. వీక్ 2 ప్రోగ్రెస్‌లో 1 అంటే వెయిట్ పరంగా చూస్తే ఒక పౌండ్ తగ్గిన. అంటే ఆల్మోస్ట్, ఆల్మోస్ట్ అర కేజీ. నాట్ ఎగ్జాక్ట్‌లీ అర కేజీ కూడా. సో, అది వెయిట్ పరంగా. ఫ్లెక్సిబిలిటీ అంటే నేను వెయిట్స్ లైక్ ఇంతకుముందు 5 పౌండ్స్ ఫస్ట్ వీక్ అంతా 5 పౌండ్స్‌తో స్టార్ట్ చేసిన. 5 పౌండ్సే కదా ఏముంటుందంటే ఇట్స్ ఈజీయే. కాకపోతే మనం ఎక్కువ సెట్స్, ఎక్కువ రెపిటేషన్స్ అంటే ఒక సెట్‌కి ఒక 10 గాని, 12 రెపిటేషన్‌లు చేసినామనుకోండి. అట్లా 3 సెట్లు, 4 సెట్లు చేస్తే ఆ 5 పౌండ్లు కూడా చాలా బరువు అనిపిస్తది అన్ని సెట్లకి. సో, ఫస్ట్ వీక్ 5 పౌండ్స్‌తోని చేసిన. అప్పుడు ఇంక అన్నీ ఒళ్ళు పట్టడాలు అన్నీ అయిపోయినాయి. స్టిఫ్‌నెస్ అంతా. ఎందుకంటే 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చేస్తే ఏదైనా నొప్పిలేస్తది ఆబ్వియస్‌లీ. సో, అది ఆ ఫస్ట్ వీక్ ఉండే. సో, ఈ సెకండ్ వీక్‌లో ఏంటంటే దాని నుంచి కొంచెం బెటర్. ఇప్పుడు 10 పౌండ్స్ లిఫ్ట్ చేయగలుగుతున్నా. లైక్ అప్పర్ బాడీ ఆర్మ్స్ అయినా కానీ, బ్యాక్ డంబెల్స్ అయితే నేను 10 పౌండ్స్ లిఫ్ట్ చేసి ఈజీగా ఒక 10 to 12 రెపిటేషన్స్ 3 to 4 సెట్స్ చేయగలుగుతా. అది అప్పర్ బాడీ అయినా లోవర్ బాడీ అయినా. లోవర్ బాడీ అంటే స్క్వాట్స్, లంజెస్ అలాంటివి. బట్ మళ్ళీ మెషిన్ అయితే నేను ఒక 40 to 50 పౌండ్స్ చేయగలుగుతా. అప్పర్ బాడీ బ్యాక్ అవి చేసినప్పుడు, పుల్అప్స్ అవి చేసినప్పుడు నేను ఈజీగా 40 పౌండ్స్ చేయగలుగుతా మెషిన్‌తోని. లెగ్స్ అవి చేసినప్పుడు, లెగ్ ఎక్స్టెన్షన్స్ అవి చేసినప్పుడు కూడా 50 పౌండ్స్ దాకా కూడా పుష్ చేయగలుగుతా నన్ను నేను. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే ఏమో ఎప్పుడు అంటే నేను పర్సనలీ చూసిన వేరే ట్రైనర్స్ కానీ వేరే వాళ్ళు వర్కౌట్ చేసినప్పుడు చూసినా కూడా మెషిన్ మీద మనం మోయగలిగిన దానికి ఫ్రీ వెయిట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మేబీ అసిస్టెడ్ ఉంటుంది కాబట్టి మెషిన్తోని ఈజీగా చేయగలుగుతాం కావచ్చు. ఇంకొక 10 పౌండ్లు 20 పౌండ్లు ఎక్కువ. మేబీ అందుకే ఈజీ అనిపిస్తుందేమో. అది అసిస్టెడ్ ఉంటుంది కనుక. డంబెల్స్ ఇవ్వనుకో, బార్బెల్స్, డంబెల్స్ అంటే ఇవి ఫ్రీ వెయిట్స్. లైక్ ఫ్రీగా చేయాలని అంటే మన ఓన్ బాడీ ప్రెషర్, మన ఓన్ బాడీ స్ట్రెంగ్త్ యూస్ చేయాలి కనుక మేబీ 10 పౌండ్స్ 15 పౌండ్స్ కూడా హెవీ అనిపిస్తుంది అనుకుంటా. అట్లా అది. అండ్ ఇంకోటి ఏంటంటే మెషిన్కి ఫ్రీ వెయిట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మెషిన్‌కి ఏంటంటే మన పోస్చర్ కొంచెం కరెక్ట్ చేయడం, స్టెబిలిటీ కోల్పోము. ఎందుకంటే అది మెషిన్ అటాచ్డ్ అయ్యి ఉంటుంది కనుక దానికే ఉంటుంది. మనం లిఫ్ట్ చేయగలుగుతాం, మూవ్ చేయగలుగుతాం. సో, మనం బ్యాలెన్స్ ఏం కోల్పోము. అంత ఈజీగా మనకేం అలాంటి బాడీ అలైన్మెంట్ అలాంటి ప్రాబ్లమ్ ఉండవు కనుక ఇంకొంచెం ఈజీ ఉంటుంది కావచ్చు మెషిన్స్‌తోని. ఫ్రీ వెయిట్స్ అయితే మన ఓన్ బాడీ పోస్చర్ కానీ అలైన్మెంట్ కొంచెం అటు ఇటు అయినా పడిపోతాం, లేదా మీద పడేసుకుంటాం, కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటాం డంబుల్స్తోని, ఫ్రీ వెయిట్స్తోని. సో, అందుకని కొంచెం కష్టమేమో అని నా ఒపీనియను. నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ ఎవరిని ట్రైనర్స్ని అడగలేదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ట్రైనర్స్తోని వర్క్ చేసినప్పుడు అడగాల్సిందేమో క్వశ్చన్. ఇంకెప్పుడన్నా అడుగుదాం. ఇప్పుడు కాకుండే ఇంకెప్పుడన్నా మళ్ళీ ఎవరో ఒకరు తెలుస్తారు. లేదా మీరు చూసేవాళ్ళు ఎవరన్నా ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటే మీరు చెప్పండి డిఫరెన్స్ ఏంటి, మెషిన్స్ ఎందుకు ఎక్కువ లేవు, మెషిన్ వెయిట్ అయితే ఎందుకు ఎక్కువ వెయిట్ పుల్ చేయగలుగుతామో, ఫ్రీ వెయిట్స్ అయితే ఎందుకు తక్కువ లిఫ్ట్ చేయగలుగుతాం. నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా కూడా ఐ మీన్ లైక్ ఒపీనియన్ కరెక్టా కాదా కూడా చెప్పండి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే. నెక్స్ట్ ఇంకా అది వెయిట్స్ లిఫ్ట్ చేసే దానిలో ఫుడ్ అంటే ఫస్ట్ వీక్ కొంచెం హార్డ్ ఉండే. మోటివేటెడ్ ఉన్నా ప్లస్ ఎట్ ద సేమ్ టైం హార్డ్ ఉండే. లైక్ ఫస్ట్ వీక్ కనుక జోష్ ఉండే, వద్దు తినద్దు, స్ట్రిక్ట్గా ఉండాలి, ఇది అది అనే జోషు ఉండే. ఎట్ ద సేమ్ టైం ఏమన్నా టెంప్టేషన్స్ కనిపిస్తే టెంప్ట్ అయిపోవడం, స్లిప్ అవ్వడం అది కూడా ఉండే. రెండు జరిగినాయి ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం బ్యాలెన్స్ అయిపోయింది. మోటివేషన్ తగ్గుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ పోస్ట్ చేస్తున్న రోజు వ్లాగ్ చేస్తున్నా కనుక ఆ మైండ్లో అదొకటి అకౌంటబిలిటీ ఉంది కదా. అరే నేను జంక్ పోస్ట్ చేసి వెయిట్ లూజ్ కాకపోయినా, బాడీలో చేంజెస్ రాకపోయినా, ఏం రాకున్నా
లైక్ నేను ఒకరికి ఆన్సరబుల్ ఉంటా కదా, లైక్ సోషల్ మీడియాలో నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్, నా ఈటింగ్ హ్యాబిట్స్ అన్నీ పెడుతున్నా కనుక క్వశ్చన్ చేస్తారేమో ఏంటి జంక్ తింటున్నావు మళ్ళీ అని. సో అకౌంటబిలిటీ ఉంది కదా అనే ఆలోచనతోని కూడా కొంచెం పుల్ బ్యాక్ చేసుకుంటున్నా తినకుండా. సో వ్లాగ్స్ చేయడం వాజ్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. దానివల్ల ఏంటంటే నాకు నేను అకౌంటబుల్గా ఉంటున్నా. అట్లీస్ట్ చెయ్యాలి కదా, పోస్ట్ చేస్తున్నా కదా, ఎవరైనా క్వశ్చన్ చేస్తారు రేపటికల్లా, లైక్ ఇది చెప్పినావు, ఇది చేస్తున్నావు, ఇట్లా ఉండాలన్నావు, నువ్వే ఇట్లా రాంగ్ అంటే ఇది ఇట్లా చేద్దామని ఒక ఐడియా పెట్టుకొని మళ్ళీ నీకు నువ్వే బ్రేక్ చేస్తున్నావు అని కమెంట్స్లో కానీ ఎవరైనా అనకుండా అట్లాంటి ఒక అకౌంటబిలిటీ ఉండాలి అని కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నా తినడానికి జంక్ అది. సో సెకండ్ వీక్ అయితే ఫుడ్ విషయంలో పెద్దగా ఏం జంక్ తినలేదు, సేమ్ అవి ఏవైతే పోస్ట్ చేస్తున్నా అవే. మేబీ అక్కడ ఇక్కడ ఎక్కడన్నా ఎప్పుడన్నా బటర్ మిల్క్, లేట్ నైట్ బటర్ మిల్క్ తాగడము, లేకపోతే డేట్స్ ఒక 2-3 డేట్స్ తినడము అలాంటివి స్కిప్ చేసిన కావచ్చు పోస్ట్ చేయడం. కానీ అదర్ దెన్ దట్ నేనేం వెరీ జంక్ అలాంటివి తినలేదు ఫుడ్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఇంకేంటి ఇంకా ఫ్లెక్సిబిలిటీ అంటే కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా, కొంచెం సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే ముందు కొంచెం స్ట్రెచ్చింగ్ అవి ఇవి చేస్తే కనుక ఆబ్వియస్లీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకా వాకింగ్ విషయానికి వస్తే ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోయింది బాడీకి. 3 miles ఇస్ నథింగ్. ఎంత కోల్డ్ వెదర్ ఉన్నా ఆ వెదర్ వల్ల కొంచెం మోస వస్తుంది, ఎందుకంటే చల్లగాలిలో వాకింగ్ చేయడం చాలా కష్టం. ఈజీ ఎంత మోటివేట్ ఉండి ఎంత కవరప్ చేసుకొని వెళ్ళినా గాలి కూడా వచ్చింది అనుకో చలికి, అసలు ఆ గాలికి ఎదురు వెళ్ళుకుంటూ బ్రీతింగ్ అనేది చాలా కష్టమవుతుంది. లంగ్ కెపాసిటీ ఎక్కువ కావాలి. అందుకే అంటారు కదా, హైక్లకి స్నో మౌంటైన్స్లో అట్లా వెళ్ళిన వాళ్ళకు లైక్ వాళ్ళ లంగ్ బ్రీతింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, డిఫరెంట్ ఉంటుంది అని. ఇక్కడ నేనేం ఎలివేషన్స్ వెళ్ళట్లేదు, కానీ ఆ విండ్కి డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ నడవడానికి, చల్లగాలికి ఎదురుగా వెళ్ళడానికి, అది కూడా -degreesలో. అది కాకుండా నార్మల్గా చూస్తే 3 miles ఈజ్ ఓకే. 3 miles అంటే 5 kilometers. నాకేమీ ఇట్లా వాక్ చేయగలుగుతా, అదేం ప్రాబ్లం లేదు. అండ్ జిమ్ చేయని రోజు ఆబ్వియస్లీ 3 miles కాకుండా ఇంకో ఎక్స్ట్రా 2 miles యాడ్ చేస్తా దానికి. సో 5 miles చేస్తా. సో అది కూడా పెద్ద కష్టమేమనిపించదు నాకు. ప్రాపర్ షూస్ వేసుకుంటే వెళ్ళొచ్చు. ఒక్కోసారి నేను మర్చిపోయి వాకింగ్ షూస్ కాకుండా ఏవో క్యాజువల్ వేరే షూస్ ఏవో వేసుకొని వెళ్తే మాత్రం ఆ రోజు 5 miles నడిచినప్పుడు నాకు పాదాలలో డిఫరెన్స్ తెలుస్తుంది. అరిపాదం లైక్ ఈ వేళ్ళ దగ్గర కింద ఉంటుంది కదా, ఇక్కడ ఏమంటారు అరికాల్ని ఆ వేళ్ళ కింద ఉండేది, అక్కడ నొప్పి తెలుస్తూ ఉంటుంది కొంచెం. అది కూడా 5 miles నడిచినప్పుడే. లేకపోతే షూస్ ప్రాపర్గా ఉంటే 5 miles ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. సో అది నా సెకండ్ వీక్ ప్రోగ్రెస్. పెద్ద ప్రోగ్రెసెస్ ఏమో ఉండవు, బట్ నేనేంటంటే నేను కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు 45 days అయిపోయినాక వెనకకి తిరిగి చూసుకోవాలంటే ఇవన్నీ నేను చెప్పినాక నాకు కూడా తెలుస్తుంది, ఓకే వీక్ 1 ఇట్లా ఉండేనా, వీక్ 2 ఇట్లా ఉండేనా అని. సో ఇది నా సెకండ్ వీక్ ప్రోగ్రెస్. అండ్ వెయిట్ లాస్ట్ వీక్ పోస్ట్ చేయలేదు, బట్ ఈ వీక్ చూపిస్తున్నా. నేను 180.5 స్టార్ట్ చేసిన నేను ఫస్ట్ వీక్. సో 180.5 నుంచి 179.6 ఉండే ఇది ఈ సెకండ్ వీక్ బిగినింగ్. ఇప్పుడు 178.6 ఉన్నా ఇది. సో అది నా సెకండ్ వీక్ ప్రోగ్రెస్. సో ఇది నా ప్రోగ్రెస్. See you in next week. Bye.